ఈ బీజేపీ వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళ రాయలసీమ డిక్లరేషన్ న్యాయం చేస్తామని గుడ్డు కూసని ప్రజలకు ఇచ్చిన తప్పుడు వాగ్దానాలని ఎక్కడ గూట్లో పెట్టారు, ఎక్కడ తాళం వేసి పెట్టారో వాళ్ళు ప్రజలకు సంజాయిషి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఉండి ఆయన పొగట్టం కాదు, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని మన రాష్ట్రానికి రావాల్సిన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ప్రకాశం జిల్లాలో నిమ్స్ పేరుతో 5,000 ఎకరాలు తీసుకుంది. అక్కడ ఏమీ పెట్టలా. ఇప్పుడు కాకినాడలో 10,000 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి SEZ. ఇప్పుడు రైతులు పోరాడుతుంటే 2,500 ఎకరాలు ఇప్పుడు రైతులకు వాపసు ఇచ్చారు. గత ప్రభుత్వం ఒక 600 ఎకరాలు ఎంత ఇచ్చింది, మిగతా వీళ్ళు ఇచ్చారు. మొత్తం 2,500 ఎకరాలు వాపసు చేశారు. తీసుకోవటం ఎందుకు, వాపసు చేయటం ఎందుకు, ఖాళీగా పెట్టుకోవటం ఎందుకు? ఎంత సంపద వేస్ట్, ఎంత వ్యవసాయ పంట వేస్ట్. కొన్ని వేల కోట్ల రూపాయల వ్యవసాయ పంటని కోల్పోయి ధ్వంసం చేసి ఇప్పుడు నిన్న సభ జరిగింది. 50 ఎకరాలు సభ. 50 ఎకరాలు మొక్కజొన్న, పత్తి, ఈ పంటలు, మిర్చి, ఈ పంటలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకి వాళ్ళ గొడవ చేయకుండా 70,000 పరిహారం ఇచ్చి పంటలు మొత్తం ధ్వంసం చేశారు. ప్రధాన సభ కోసం పంటలను ధ్వంసం చేసే అంత అభివృద్ధి ఇది. ధ్వంసం చేయటం ఇది అభివృద్ధి. మీకు ఖాళీ స్థలాలు దొరకలేదా? ఎక్కడ కర్నూలులో ఖాళీ స్థలం దొరకలేదా సభ పెట్టుకోవటానికి? పంటలను ధ్వంసం చేస్తేనే మోడీ సంతోషిస్తాడా? అంటే ఈ రకంగా సంపదను ధ్వంసం చేసి ఇదే అభివృద్ధి అని చెప్పి ప్రజలను ఏమార్చడం అనేది క్షమించరానటువంటి నేరం. ఇక ముందైనా తెలుగుదేశం కూటమి వాళ్ళు ప్రధానిని పిలిపించి పొగడ్తలతోటి మెహర్బానీ కోసం ఈ రాష్ట్రానికి అన్యాయం చేయొద్దు. ఆ మోడీ పాపంలో పాలు పంచుకున్న వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు బాగుపడలా. ఏ ప్రాంతీయ పార్టీ బాగుపడింది లేదు. మరి వీళ్ళు నెత్తిన పెట్టుకుని ఊరవుతున్నారు. అదే వాళ్ళకి రేపు పొద్దున శాపంలాగా మారుతుంది. ఇప్పటికైనా తెలుగుదేశం రియలైజ్ అయ్యి వాస్తవాలు తెలుసుకొని రాష్ట్రాభివృద్ధి కోసం మీరు చర్యలు తీసుకోండి. ప్రజలకు వ్యవసాయం, పరిశ్రమలు రెండు కళ్ళు. వ్యవసాయాన్ని ధ్వంసం చేసి పంటలను నాశనం చేసి అభివృద్ధి చేస్తాం, రైతులను నాశనం చేసి కార్పొరేట్లు కట్టబెడతామంటే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు. దానికి తగిన పరిహారం వాళ్ళు చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి మేము చెప్తూ, ఇప్పుడు ఈ గూగుల్కి ఇచ్చినటువంటి ఒప్పందాలు అన్నింటిని కూడా బయటపెట్టి ఈ సబ్సిడీలు అవుతున్న వేల కోట్ల రూపాయల సబ్సిడీలని ప్రజలకు అందించి ప్రజల యొక్క సంక్షేమానికి ఖర్చు పెట్టండి. మెడికల్ కాలేజీలని ప్రభుత్వ రంగంలో పెట్టడానికి ఖర్చు పెట్టండి. ఆ రకంగా ప్రజాపయోగమైనటువంటి వాటికి ఖర్చు పెట్టకుండా 300-400 ఉద్యోగాల కోసం అత్యంత వేడిని చేసి పర్యావరణానికి కూడా దెబ్బ కొట్టేటువంటి ఈ డేటా సెంటర్ల కోసం మీరు నిధులు వృధా చేయొద్దు. ఇదేమి పోనీ డేటా సెంటర్ పెడితే మనకేమైనా టెక్నాలజీ AI హబ్ అంటున్నారు. డేటా సెంటర్ తోడు AI హబ్ కూడా వస్తుందని చెబుతున్నారు ఇప్పుడు కొత్తగా. ఆ AI హబ్ ద్వారా మనకు టెక్నాలజీ ఏమైనా ట్రాన్స్ఫర్ అవుద్దా? ఇది కూడా అడుగుతున్నాం. మన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవ్వదు. వాడు టెక్నాలజీ మీద వాడు పేటెంట్ తీసుకుంటాడు. మనకు టెక్నాలజీ కూడా లేకుండా ఎందుకు వాళ్ళకి అంత రాయితీలు ఇవ్వాలి? పోనీ 22,000 కోట్లకు సరిపడా 22% వాటా తీసుకోండి. మీరు దాంట్లో మీరు డబ్బు సబ్సిడీలు ఆపండి, లేదా దాని బదులు 22% ప్రభుత్వ వాటాగానే మార్చండి. దాన్ని ప్రభుత్వ వాటా లేకుండా ప్రజల దమ్మును తీసుకెళ్ళి గూగుల్ కట్టబెట్టి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని చెప్పానంటే మాత్రం ప్రజలు దీన్ని మీ మాయమాటల్లో పడిపోయి అంగీకరించారని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. మిగతా కొన్ని విషయాలు ఇప్పటి వరకు వాళ్ళు ఉద్యోగం నేను చెప్పాను అక్కడ మన కాదు నిన్న కర్నూలులోనే ఓరవకల్లో ఆయన ప్రారంభించినటువంటి జయరాజ్ ఉక్కు స్టీల్స్, జయరాజ్ ఇస్పాత్ స్టీల్కి 1,100 ఇస్తామని ప్రకటించి 300 ఉద్యోగాలు ఇచ్చారు. ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఇచ్చారో చెప్పనండి. ఇప్పుడు అదే మేము ఇప్పుడు కాదు, మేము ఏడాది నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ భూములు తీసుకున్నారు, ఎక్కడెక్కడ పరిశ్రమలు పెట్టారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో లెక్కలతో ఇవ్వమంటున్నాం. ఈ మధ్య ప్రకటించారు 4,70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని. ఎక్కడిచ్చారు లెక్కలతో సహా ప్రకటించండి. ఒక్క 15,000, 16,000 DSC తప్ప నిర్దిష్టంగా ఏవో చెప్పండి ఎక్కడికి ఇచ్చామని. ప్రైవేట్ పరిశ్రమలు 3,80,000 ఇచ్చామని చెబుతున్నారు. ఏ ప్రైవేట్ పరిశ్రమ ఉన్నాయేమో? ఇక్కడ స్పిన్నింగ్ మిల్లులు సగం మూతపడ్డాయి. గార్మెంట్ ఇండస్ట్రీ 30% ప్రొడక్షన్ పడిపోయి అనేక మందిని ఇండ్లకు పంపిస్తున్నారు. స్టీల్ ప్లాంట్లో 5,000 మందిని, విశాఖ స్టీల్ ప్లాంట్లో 5,000 మందిని తొలగించారు. ఈ లెక్కలు చెప్పరే? మీరు ఎక్కడిచ్చారు ఉద్యోగాలు? ఏ పరిశ్రమ పెట్టి ఇచ్చారు? స్మాల్ అండ్ మీడియం MSMEలు ఎన్ని మూతపడ్డాయి? ఎంతమందికి ఉద్యోగాలు? ఎక్కువ ఉద్యోగాలు కల్పించేది వాళ్లే. ఇక్కడ ఉపాధి ఇస్తామని కాగితాల మీద లెక్క తప్ప, పోనీ ఇచ్చిన చోట కూడా ఎక్కడైనా 200-300 ఉద్యోగాలు ఇచ్చినా మన రాష్ట్రం వాళ్ళకి లేదా మన స్థానికులకి ఎంతమందికి ఇచ్చారు?
అన్ని బీహార్ వాళ్ళను లేకపోతే విదేశీయులు ఎక్కడెక్కడ వాళ్ళని పట్టుకొస్తారు, 24 గంటలు గొడ్డు చాకరీ చేస్తారు, ఇచ్చినంత జీతం తీసుకుంటారు, సచ్చిన అడగరు పరిహారం. అటువంటి వాళ్ళు తీసుకొచ్చి వాటి దగ్గర బానిసత్వం చేయించుకుంటున్నారు ఇతర రాష్ట్రాలను తీసుకొచ్చి. మన లోకల్ ఇచ్చిన చోటైనా లోకల్ ఎంతమందికి ఇచ్చారు చెప్పండి, లెక్కలు తీయమనండి. లోకల్ అంటే ఆ ప్రాంతం వాళ్ళని కాదు, మొత్తం రాష్ట్రం తీసుకుందాం. అదే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో 99% ఒక ఎగ్జిక్యూటివ్స్లో ఉండేవాళ్ళు తప్ప కార్మికులు 99% మన ఆంధ్రప్రదేశ్ వాళ్లే, మన తెలుగు వాళ్ళు. ప్రభుత్వ రంగం అది. ఏ ప్రైవేట్ పరిశ్రమ ఇస్తుంది? రేపు పొద్దున మిట్టల్లో ఇస్తాడా చెప్పమనండి ఉద్యోగాలు? గూగుల్ ఇస్తాడా చెప్పమనండి? తెచ్చుకుంటాడు, ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకుంటాడు, ప్రపంచం నలుమూల నుంచి తెచ్చుకుంటాడు. ఇక్కడి నుంచే ఇస్తాడనే లేదు. అది అగ్రిమెంట్లో ఉందేమో చూపెట్టమనండి, ఇక్కడ వాళ్ళకి ఇస్తాం ఉద్యోగాలని. రేపు అమెరికాని లక్షల మంది ఉన్నారు, ఉద్యోగాలు ఊడిపోయి ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళందరికీ గూగుల్లో ఉద్యోగాలు ఇప్పిమనండి. మా 40 ఏళ్ళు 45 ఏళ్ళు పనిచేసి మధ్యంత వయసులో పిల్లలు చదువుకునే వయసులో అప్పులు చేసి ఇళ్ళు కట్టుకొని కార్లు కొనుక్కున్న వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగం పోతే వీధుల్లో పడితే వాళ్ళ గతి ఏమిటని కనీసం వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడారా? ఈ రాష్ట్రం నుంచి లక్షల మంది ఇదే అమెరికాలో చేస్తున్నారు, వాళ్ళ గురించి కనీసం ఒక సింపథెటిక్గా సానుభూతిగా ఒక మాట ఇప్పటివరకు ముఖ్యమంత్రి కానీ లోకేష్ కానీ మాట్లాడారా? మీకేం భయం లేదు, మేము ఉన్నాం, మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పారా? వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఉందిగా అమెరికా ప్రెసిడెంట్ తోటి, ట్రంప్ తోటి, ఒకే మంచం ఒకే కంచం అంటుంటారుగా మోడీ ఆయన. కొన్ని ఆదుకునేదానికి ఏమన్నా ఒక చర్య, ఒక్క ధైర్యం వచ్చిన తీసుకుంటారా లేదా వేరే విషయం. బేడీలేసి తీసుకొచ్చి విమానాలు దించితే గతి లేదు, తప్పని చెప్పగలిగిన ధైర్యం లేదు వీళ్ళకి. ఎవరికండి ఉద్యోగాలు ఇస్తుంది? ఉద్యోగాలన్నీ కూడా ప్యూన్ ఉద్యోగాలు, అటెండర్ ఉద్యోగాలు మన లోకల్ వాళ్ళకి వస్తుంది. మీకు సర్వే చేయమనండి, మేము నిరూపిస్తాం. రమ్మనండి, ఓపెన్గా రమ్మనండి, మేము నిరూపిస్తాం. లోకల్ వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, అటెండర్లు ఎన్ని, లేకపోతే తోటమాలి ఎన్ని, కాపలాదారులు ఎన్ని, ఇవే ఉద్యోగాలు. మన స్కిల్డ్ పర్సన్స్ అంటున్నారు, ఏవి స్కిల్ సర్వే చేశారు? ఆ వాస్తవాలు ఇప్పుడు బయట పెట్టలేదే. ఆ స్కిల్ సర్వేలో ఎంతమంది బయటకు ఎంత తేలారు వివరాలను చెప్పమానండి స్కిల్ సర్వేలో. అందుకని ఈ మాటలతో కడుపు నిండదు. డేటా సెంటర్లు కేవలం మానిటరింగ్ చేసేవాళ్ళనే పెడతారు, దానికి 300-400 మంది సరిపోతారు. లక్షల ఉద్యోగాలు అనేది ఏమార్చడానికి, కళ్ళు కప్పడానికి చెప్పే మాట, యూత్ని డైవర్ట్ చేయడానికి చెప్పే మాట. లేదా ఒప్పందంలో ఉండి అన్ని ఉద్యోగాలు కల్పించలేకపోతే వాళ్ళు ఏం చర్య తీసుకుంటారు అది కూడా పెట్టాలి. ఉద్యోగాలని ఆయన గ్యారంటీ ఇచ్చాయన, ఈ గూగుల్ కంపెనీలు 1,00,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈ కంపెనీని మేము జాతీయం చేస్తామని చెప్పి రాసి ఇవ్వమనండి. దాంట్లో అది గ్యారంటీ అంటే అది చెప్పమనండి. అప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉన్నారు, చెప్పారు, వాళ్ళ మాట నమ్మొచ్చు అని అనుకుంటాం. ఏమైనా ఉందా మెమరా? అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీనికి ఏమి చట్టబద్ధత కూడా లేదు. యూఐకి చట్టబద్ధత కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. తర్వాత వచ్చి యాక్చువల్గా దిగితే అగ్రిమెంట్లు జరిగితే తెలుస్తాయి. అందుకని ఇటువంటి కబుర్ల వల్ల కాదు, దాన్ని మీరు శాసనం చేయండి, అప్పుడు జనం కొద్దిగానే నమ్ముతారు.